నమస్తే. ఈరోజు వీడియోలో 25 నుంచి 30 నెలల వయస్సు ఉన్న పిల్లల ఎదుగుదల కోసం నవచేతనలో సూచించిన యాక్టివిటీల గురించి మనం తెలుసుకుందాం. గృహ సందర్శన నంబర్ 21కి ముందు ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా 25 నుండి 30 నెలల పిల్లల్లో వచ్చే ఎదుగుదల లక్షణాల గురించి తల్లిదండ్రులకు చెప్పండి. తర్వాత వీడియోలో చూపిన సులభమైన ఆటలను బిడ్డతో కలిసి చేసి చూపించండి. ఆ తర్వాత ఈ ఆటలు రోజు బిడ్డతో చేయమని తల్లిదండ్రులను మరియు కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి. ఈ పనులు చేస్తే 36 నెలల వయస్సు వచ్చేసరికి పిల్లలు సాధారణంగా ఇలా చేస్తారు. కప్పుతో నీరు చిందకుండా తాగుతారు, తెలిసిన వస్తువుల పేర్లు చెబుతారు, రంగులు మరియు ఆకారాలను గుర్తిస్తారు, 3 లేదా అంతకంటే ఎక్కువ పదాలతో వాక్యాలు చెబుతారు, మెట్లెక్కడం దిగడం చేయగలుగుతారు. ఈ పనులు రోజు చేస్తే బిడ్డ ఎదుగుదల బాగా జరుగుతుంది. 25వ నెలలో చేయాల్సిన పనులు: ఇది నీలం రంగా కాదా ఆట, పైకి కిందకి ఆట అన్వేషణ, ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటించడం, ఆకారాలు సరిపోల్చే ఆట. 26వ నెలలో చేయాల్సిన పనులు: ఇది పసుపు రంగా కాదా ఆట, ఇంద్రియాలతో ఆట, తల్లి లేదా తండ్రి బాల్యకథ చెప్పడం, కలిసి నాట్యం చేయడం. 27వ నెలలో చేయాల్సిన పనులు: ఆకుపచ్చ రంగు గుర్తించడం మరియు రంగుల పునశ్చరణ, వేగంగా నెమ్మదిగా ఆట, నాన్నలా నటించడం, వస్తువులు మరియు వాటి ఉపయోగాలు. 28వ నెలలో చేయాల్సిన పనులు: నవ్వడం మరియు కనుసైగ చేయడం, నీరు నింపే ఆట, అమ్మలా నటించడం, ఈరోజు ఏం చేశాం అనే చర్చ. 29వ నెలలో చేయాల్సిన పనులు: సూచనలతో దాక్కున్న దాన్ని కనుగొనడం, మట్టితో బొమ్మలు తయారు చేయడం, కలిసి పాడటం మరియు నవ్వడం, నేను ఏ జంతువును ఆట. 30వ నెలలో చేయాల్సిన పనులు: పజిల్ పరిష్కరించడం, బట్టలు మడత పెట్టడంలో సహాయం చేయడం, మాయా గుడారం ఆట, పనిచోట ఏం జరుగుతుంది అనే చర్చ. ఇప్పుడు చూద్దాం, ఈ తల్లి నీరు నింపే ఆట ద్వారా మాట్లాడే నైపుణ్యం, ఆలోచన, అర్థం చేసుకునే శక్తి ఎలా పెంపొందిస్తుందో. చూపించు వాటర్ని మనం ఇంకో గ్లాస్లో ఎలా నింపాలో ఇప్పుడు కొద్దిగా చేసి చూపించునానా. ఇలాంటి చిన్న చిన్న పనులు నియమంగా చేస్తే పిల్లల మొదటి 3 సంవత్సరాల ఎదుగుదలకు బలమైన సహాయం అందుతుంది.